ఆ రోజు చిత్రకు పెళ్లి చూపులు. పెళ్లివారి తరపు నుంచి మొత్తం 5గురు వచ్చారు. పెళ్ళికొడుకు అమ్మా నాన్న, అన్నయ్య వదిన, పెళ్ళికొడుకు గిరి. అయితే గిరికి అది రెండో పెళ్లి విషయం ముందుగానే చిత్ర కుటుంబానికి తెలుసు. కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాడని ఆమె సవతి తల్లి పంకజం తెచ్చిన సంబంధం అది. కూతురు కనీసం రెండో భార్య పెట్టే హింస నుంచి తప్పుకుంటుందని చిత్ర తండ్రి కమలాకర్రావు కూడా తన కూతురికి పెళ్లి జరిగి అత్తవారి ఇంటికి వెళ్తే చాలు అనుకున్నాడు. చిత్ర కాఫీలు తీసుకువచ్చి వారందరికీ ఇచ్చి చాప మీద కూర్చుంది. ఏమ్మా చిత్ర, పెళ్ళికొడుకు నచ్చినట్లేనా అడిగింది పంకజం. ఆమె నెమ్మదిగా కళ్ళు పైకెత్తి అబ్బాయిని చూసింది. రెండో పెళ్లివాడంటే ఎలా ఉంటాడో ఏమో అనుకున్నాను, కానీ చూడ్డానికి బాగున్నాడు. ఒప్పుకుంటే తప్పేమీ లేదు అనుకుంది ఆమె. అబ్బాయి నచ్చాడా అంటే మాట్లాడవేం మళ్ళీ అడిగింది పంకజం. మీ ఇష్టం పిన్ని. ఆమె కాస్త సిగ్గుతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒప్పుకున్నారు. విడిగా నిశ్చితార్థం చేసేంత స్తోమత మాకు లేదండి, నేరుగా పెళ్లి చేసేద్దాం, అది కూడా మా ఇంటి ఆచారం ప్రకారం రామాలయంలో సింపుల్గా చేస్తాం అంటూ పెళ్లివారికి చెప్పింది పంకజం. అబ్బాయి తరపు వాళ్ళు కూడా ఏమీ అనలేక సరేనని తల ఊపారు. 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పడంతో దాన్నే ఖాయం చేసుకున్నారు. ఎంతో సంతోషంగా పెళ్లిపీటలెక్కింది చిత్ర. పీటల మీద కూర్చున్న పెళ్ళికొడుకును చూసి షాక్ అయ్యింది. పక్కనే ఉన్న తన చెల్లెల్ని పిలిచి, ఇతను పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య కదా, ఎందుకు ఇక్కడ పీటల మీద ఉన్నాడు అని అడిగింది. అదేంటక్క, అతనితోనే కదా నీకు పెళ్లి చూపులు జరిగాయి. ఏంటి గిరి అంటే ఇతనా? ఏమైందక్క నీకు? పీటల మీద కూర్చుని ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు, నువ్వు వెళ్ళిపో. నిజానికి ఏం జరిగిందంటే పెళ్లి చూపుల్లో అబ్బాయి వదిన అతను పక్క కుర్చీలో కూర్చుని ఉంది. గిరి వాళ్ళ అన్న సురేషు చివరిలో కూర్చున్నాడు. అతను చూడ్డానికి చక్కగా ఉంటాడు. విడిగా కూర్చున్నాడు కాబట్టి తనే పెళ్ళి కొడుకు అనుకుంది. చిత్ర పీటల మీద పొరపాటు తెలిసినా ఆమెకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆ సమయంలో ఎదురు తిరిగితే పంకజం పిన్ని బ్రతకనివ్వదని మౌనంగా తల వంచి తాళి కట్టించుకుంది. గిరిమొహం కాస్త అందహీనంగా ఉంటుంది. ఆ కారణం చేత అతని మొదటి భార్య మరెవరితోనో వెళ్ళిపోయింది. ఆ విషయం ఈ చిత్ర కుటుంబానికి తెలియదు. ఎలాగోలా కొన్నాళ్ళు గడిచాక భర్తతో సర్దుకుంది ఆమె. ఏడాది తిరిగేసరికి వాళ్ళకి ఒక పాప పుట్టింది. సిరి అని పేరు పెట్టుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గిరి ముందు నుంచే వ్యసనపరుడు. అతనికి ఉన్న తాగుడు అలవాటు కారణంగా అతని ఆరోగ్యం దెబ్బతిని పెళ్ళైన 2 ఏళ్లకే మరణిస్తాడు. చిత్రకు చదువు అంటే చాలా ఇష్టం. బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలని కలగంది. పంకజం తన కలను నెరవేరనివ్వలేదు. తనకు నచ్చకపోయినా కట్టుకున్న వాడితో సర్దుకుపోయింది. దేవుడు ఆ మాత్రం సంతోషాన్ని కూడా లాక్కుపోయాడు. కొడుకు చనిపోయిన తర్వాత ఇక అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. ఏం చెయ్యాలో తెలియక చేతితో పసిబిడ్డతో గడప దాటిన చిత్ర మళ్ళీ పుట్టింటికి చేరింది. వదిలిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ తగలబడింది. ఏం తలరాతే నీది? పుట్టగానే తల్లిని మింగేశావు, పెళ్లి చేసుకోగానే మొగుడిని మింగేశావు, మళ్ళీ మా కొంప మీద పడ్డావు, మాలో ఎవరిని చంపుదామని అంటూ ప్రతిరోజు సాధించడం మొదలుపెట్టింది పంకజం. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న తన కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియక మదనపడుతున్న కమలాకర్ పంకజం చిత్ర మనసు చేసే గాయాలు చూసి తట్టుకోలేక తనకి మరోసారి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే మాటను భార్యకు చెప్పాడు. అతని కూతురికి సంబంధం వెతుకుతున్న తరుణంలో చిత్ర మీద ఉన్న కోపంతో ఏ బాధ్యత లేకుండా గాలికి తిరిగే అరవింద్ అనే వ్యక్తినికి ఆమెకు తెలిసిన వాళ్ళ ద్వారా కమలాకర్కి మంచివాడిగా పరిచయం చేయించింది పంకజం. చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి పెళ్ళయ్యి బిడ్డ ఉంది అని తెలిసినా కూడా మీరు పెద్ద మనసుతో తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు. తొందరలోనే మీ పెళ్ళి నాకు ఉన్నంతలో బాగా జరిపిస్తాను, ఏ లోటు రానివ్వను
అంటూ అరవింద్కి మాట ఇచ్చాడు ఆ తండ్రి. కూతుర్ని తనే ఒప్పించి చక్కగా పెళ్లి ఏర్పాట్లు చేయించాడు. ఎక్కడి నుంచో ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి బలవంతంగా చిత్ర మెడలో తాళి కడతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. చిత్రకు ప్రపంచం స్తంభించినట్లు అనిపించింది. ఇదివరకు ఒకసారి పెళ్లిపీటలు ఎక్కిన తర్వాత తాను అనుకున్న వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని పెళ్లి కొడుకుగా చూడవలసి వచ్చింది. ఈసారి పీటలు ఎక్కకముందే ముక్కు మొహం తెలియని ఓ వ్యక్తి వచ్చి తన మెడలో తాళి కట్టేశాడు. ఎలా స్పందించాలో అర్థం కాక అక్కడే కుప్పలా కూలిపోయింది. ఆమె బంధువులంతా కలిసి ఆ వ్యక్తిని నిలదీశారు, కొట్టారు కూడా. ఎందుకు చేశావు ఇలాంటి పని? చెదిరిపోయింది అనుకున్న నా కూతురి జీవితం మళ్ళీ దారిలో పడబోతుంది అని ఎంతో ఆనందంగా ఉన్నాను. ఈ కన్న తండ్రి ఆశల మీద ఎందుకు నీళ్లు చల్లావు? అసలు ఎవరు నువ్వు? అంటూ అతని చొక్కా పట్టుకుని నిలదీశాడు కమలాకర్. కానీ అతని వైపు నుంచి ఎలాంటి సమాధానం లేదు. చాలాసేపటి తర్వాత అతను నోరు విప్పాడు. నా పేరు లక్ష్మణ్, కారు డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో చిత్ర అంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి జరిగితే ఆమె శాశ్వతంగా నాకు దక్కదని ఇలాంటి పని చేశాను అని చెప్పాడు నిర్భయంగా. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. పదండి, మనం అతని మీద పోలీస్ కేసు పెడదాం అంటూ ముందుకు వచ్చింది పంకజం. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుని, చూడు కమలాకర్, తాను ఒకటి తరిస్తే దైవం మరొకటి తలుస్తుందంటారు. నీ కూతురు సంతోషంగా ఉండాలని నువ్వు తనకి రెండో పెళ్లి చెయ్యాలనుకున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే తన మెడలో తాళి పడింది. ఆ అబ్బాయి కూడా నీ కూతురంటే తనకిష్టమని చెప్తున్నాడు. గొడవలకి పోతే నవ్వులు పాలయ్యేది నీ కూతురే. ఇలాంటి సమయంలో మనసుకు కష్టంగా అనిపించిన చిత్ర మెడలో పడిన పసుపు తాడుకు విలువ ఇవ్వవలసిందే. లక్ష్మణ్ మాకు బాగా తెలిసిన కుర్రవాడే. ఇలాంటి పని చేసినందుకు మాకు కోపంగానే ఉన్నా అతని వ్యక్తిత్వం పైన నమ్మకం ఉంది. మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా చిత్రకు నచ్చచెప్పి అతనితో సాగనంపడమే మంచిదని మా అభిప్రాయం అంటూ అతనికి నచ్చజెప్పి చిత్రను బ్రతిమలాడి ఆఖరికి లక్ష్మణ్తో పాటు సాగనంపారు. 4 రోజుల వరకు లక్ష్మణ్, చిత్ర ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు. లక్ష్మణ్ బయటకు వెళ్తూ, చిత్ర, పాపని ఇలా ఇవ్వు. అలా బజారు దాకా తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ ఏదైనా కొనిస్తాను. ఏం అక్కర్లేదు. నువ్వు నా కూతురికి దగ్గరవ్వాలని చూడొద్దు. అరే, ఇంకా ఎన్నాళ్ళని మొండికేస్తావు? ఇలా ఇవ్వు అంటూ పాపను ఎత్తుకోబోయాడు. చిత్ర అతని చేతిని తోసేసి, నా కూతుర్ని ముట్టుకునే హక్కు నీకు లేదు. నువ్వు చేసిన దానికి ఇప్పటికే నా మనసు రగిలిపోతుంది. పెద్దవాళ్ళందరూ బలవంతం మీద నేను నీతో ఇక్కడికి వచ్చానే తప్ప నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. చూడు చిత్ర, నిన్ను ముట్టుకోవద్దని చెప్పే హక్కు నీకుంది. కానీ సిరి ఇప్పుడు నా కూతురు. నీకు నా అవసరం లేకపోవచ్చు, కానీ పాపకి తండ్రి అవసరం ఉంది. నా బిడ్డను ముట్టుకోవద్దు అని చెప్పే అధికారం నీకు కూడా లేదు. ఇలా ఇవ్వు అంటూ సిరిని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్తాడు. కాసేపు పాపతో సరదాగా గడుపుతాడు. పార్కుకు తీసుకువెళ్ళి అక్కడున్న చిన్నపిల్లల మధ్య తనని ఆడిస్తాడు. అలా ప్రతిరోజు పాపతో కొంత సమయం గడిపేవాడు లక్ష్మణ్. అందువల్ల సిరి అతనికి బాగా అలవాటు పడిపోయింది. నిద్రపోయేటప్పుడు కూడా చిత్రను కాదని లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి అతనితో పాటే సాప మీద పడుకునేది. చిత్రకు ఒకవైపు కోపంగా ఉన్నా మరోవైపు ఆనందంగా అనిపించింది. తండ్రిని పోగొట్టుకుంది. దానిని నేను ఎంత గొప్పగా చూసుకున్నా కూడా అందరి పిల్లల్లాగానే దానికి కూడా తండ్రి ప్రేమ అవసరం. ఇతను మనిషి చెడ్డవాడైనా బిడ్డను మాత్రం కన్న తండ్రిలా ప్రేమగా చూసుకుంటున్నాడు అనుకుంది మనసులో. ఇంట్లో చిత్ర, లక్ష్మణ్, సిరి ముగ్గురే ఉండేవాళ్ళు. లక్ష్మణ్ తల్లిదండ్రులు వేరే పల్లెటూరులో ఉండేవారు. లక్ష్మణ్ రోజు ఉదయం ఇంట్లో పని అంతా చేసి ట్రిప్కి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి తనే వంట చేసేవాడు. అలాగే రోజు కూడా ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేస్తూ ఉండగా చిత్ర వచ్చి, ఈ పనులు నేను చేస్తాను, నువ్వు
ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళు అంది అతనితో. నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు అతను వెటకారంగా. పనికి వెళ్ళాలి కదా మళ్ళీ కోపంగా అంది. ఇంత పొద్దున్నే ట్రిప్పులేమీ ఉండవులే, అయితే వెళ్ళి పాపతో ఆడుకో. ఈ పనులు నువ్వేమీ చెయ్యక్కర్లేదు, నేను చేస్తాను ఇక నుంచి అంటూ అతని చేతిలోని గిన్నెలు తీసుకుని అతన్ని అక్కడ నుండి పంపించేసింది. ఇన్నాళ్ళు ఏదీ పట్టించుకోకుండా కోపంతో బాధతో మౌనంగా ఉండేది. ఇంటి పనులు చెయ్యాలని ఆలోచన వచ్చిందంటే మెల్లగా తను ఆ బాధ నుంచి బయటపడుతుంది అనుకుని సంతోషించాడు లక్ష్మణ్. చిత్ర చకచక ఇంటి పనులన్నీ పూర్తి చేసి క్యారేజీ కట్టి అతని ముందు తెచ్చిపెడుతుంది. ఏంటిది తెలియనట్టు అడిగాడు లక్ష్మణ్. కళ్ళు కనిపించడం లేదా? క్యారేజ్ కట్టి తీసుకువచ్చాను. ఇంట్లో సరుకులు ఏం పెద్దగా లేనట్టున్నాయి కదా, అందుకే అన్నం పప్పు మాత్రమే వండాను. తినేసి క్యారేజీ తీసుకుని వెళ్ళు. సరే, నేను సాయంత్రం సరుకులు తీసుకువస్తాలే. ఇన్నాళ్ళు నాది బ్యాచిలర్ జీవితం కాబట్టి నాకు వచ్చిన వంటలను బట్టి సామాన్లు తెచ్చాను. ఇంట్లోకి ఏమి అవసరమో అన్నీ లిస్ట్ రాసిస్తే తీసుకువస్తా. అలాగే నీకు పాపకి ఏదైనా అవసరం ఉంటే అది కూడా రాసివ్వు. అంతా విని ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి వెళ్ళి వారం రోజులకు సరిపడే సామాన్ల లిస్టు రాసి తీసుకువచ్చి అతనికి ఇచ్చింది. పాప అన్నం సరిగా తినదు కాబట్టి ఇంట్లో పాలు ఎక్కువగా ఉండాలి. నువ్వు వెళ్ళిపోయాక ప్రతిరోజు దాంతో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో తెలుసా? నీకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పాలి కదా. చెప్పాలి కదా అంట. బలవంతంగా తాళి కట్టడం అంటే తెలుస్తుందా? సరేలే, నువ్వు మళ్ళీ గొడవ మొదలు పెట్టకు. రేపటి నుంచి పాలు ఎక్స్ట్రాగా పోయమని చెప్తాను నేను. ఇన్ని చేశావు, ప్లేట్లో కాస్త అన్నం పెట్టుకుని తీసుకురావచ్చు కదా. నీకు వంట చేసి పెట్టిందే ఎక్కువ, ఇంకా ప్లేట్లో వడ్డించి నోట్లో ముద్దలు పెడతారా? వంటగదిలోకి వెళ్ళి వేసుకుని తిను అని భర్తపై అరిచి తను స్నానానికి వెళ్ళిపోయింది. కొంతకాలం అలాగే సాగింది. ఇల్లాలుగా ఇంటి పనులు చూసుకునేది, కానీ భర్తతో మాత్రం ఎప్పుడూ గిల్లి కజ్జాలుగానే ఉండేది. కొన్నాళ్ళ తర్వాత ఒకసారి లక్ష్మణ్ తనకు వచ్చే ఆదాయాన్ని తీసుకువచ్చి ఒక డబ్బాలో వేసి, చిత్ర, డబ్బులు ఈ డబ్బాలో వేస్తాను. ప్రతిరోజు నేను లేనప్పుడు ఇంట్లోకి ఏదైనా అవసరమైనా నువ్వు తెచ్చుకోవలసి వస్తే ఇందులో నుండి తీసుకో. నీ పర్సనల్ ఖర్చుల కోసం కూడా వాడుకో అని చెప్తాడు. దాంతో తనకి తన గత జీవితం గుర్తొస్తుంది. ఆమె మొదటి భర్త ఏ రోజు అతను సంపాదన తీసుకువచ్చి ఆమెకు ఇవ్వలేదు, ఎప్పుడూ బాధ్యతగా నడుచుకోలేదు. కానీ లక్ష్మణ్లో భర్తకు ఉండవలసిన అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి ఆమెకు. అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. చిత్ర, నిన్నే చెప్పింది వినిపించిందా? వినిపించింది. అలా డబ్బాని బయటే పెట్టొద్దు. బీరువా ఒకటి ఉంది కదా, అందులో పెట్టేసేయ్. అవసరమైతే నేను అడుగుతాలే. లక్ష్మణ్ ఆ డబ్బాను తీసుకువెళ్ళి బీరువాలో పెట్టి తాళం వేసి, ఇదిగో తాళం చెవి, తీసుకో. ఇంట్లో ఉండేది నువ్వే కాబట్టి బీరువా తాళాలు నీ దగ్గరే ఉండాలి. మర్చిపోయాను, నీకోసం ఒకటి తీసుకువచ్చాను. నా కోసమా? ఏంటది? ఇదిగో ఈ ఫోన్ తీసుకో. ఇంత పెద్ద ఫోన్ నాకెందుకు? ఆ డబ్బులు తగిలేసి తీసుకురావడం ఎందుకు? డిగ్రీ పూర్తయ్యాక నువ్వు ఇంకా చదవాలి అనుకున్నావని నాకు తెలుసు. బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం సాధించాలని కోరుకున్నావని మామయ్య గారు చెప్పారు. ఇంట్లో పాపను చూసుకోవాలి కాబట్టి నీకు బయటకు వెళ్ళడానికి కుదరదు. అందుకనే ఫోన్ తీసుకువచ్చాను. ఆన్లైన్లో కూడా చదువు చెప్తారట కదా, తెలుసుకున్నాను. పుస్తకాలు కావాలన్నా ఏమైనా ఫీజులు కట్టేవి ఉన్నా నాతో చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఆ కళ ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది అనుకున్నాను. ఇంతలా అర్థం చేసుకునే ఒక మనిషి నా జీవితంలోకి వస్తాడు అనుకోలేదు. ఎదుటి వాళ్ళ అవసరాలని, ఆశల్ని అర్థం చేసుకోగలిగే మనిషి ఓ అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అలా బలవంతంగా ఎలా మెడలో తాళి కట్టేశాడు అంటూ ఆలోచనలో పడిపోయింది. అప్పుడే నిద్రపోతున్న సిరి అకస్మాత్తుగా లేచి ఏడవడం మొదలుపెట్టింది. ఎంత బుజ్జగించినా తను ఏడుపు ఆపలేదు. చిత్రకు కంగారు పుట్టింది. బీరువా నుంచి డబ్బులు తీసుకుని పాపను హాస్పిటల్కు తీసుకువెళ్ళింది.
సమస్య ఏమీ లేదు. పాప చెవునొప్పుతో ఏడ్చింది. చల్లగాలిలో ఎక్కువగా ఉండనివ్వవద్దు అని డాక్టర్ చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. తిరిగి ఇంటికి వచ్చాక చూస్తే బీరువా తాళం వేయకుండానే వెళ్ళిపోయింది. అయ్యో, కంగారులో అలాగే వదిలేసి వెళ్ళిపోయాను. ఏవో బట్టలు కూడా కింద పడినట్లున్నాయి అనుకుని సర్దడానికి వెళ్ళింది. కింద పడిన వస్తువులలో చిత్రకు సంబంధించిన ఒక ఫోటో కనిపించింది. అది ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన ఫోటో. ఈ ఫోటో ఈయన దగ్గరకు ఎలా వచ్చింది? అసలు నేను అప్పుడు ఎలాంటి ఫోటోలు తీయించుకోలేదే అనుకుంది. ఆమె సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన భర్తను నిలదీసింది. నేను ఒకసారి ఆ ఊరు ట్రిప్పుకు వచ్చినప్పుడు మీ ఇంటి ముందు నువ్వు గిరి గొడవ పడుతూ ఉండడం చూశాను. అతను తాగి వచ్చిందే కాకుండా నీ మీద చేయి చేసుకున్నాడు. ఎందుకో ఆ సంఘటన చూసిన తర్వాత మనసుకు చాలా బాధ కలిగింది. ఎంతగా మర్చిపోవాలి అనుకున్నా మర్చిపోలేకపోయేవాడిని. ఆ సంఘటనతో పాటుగా నీ రూపం కూడా నా మనసులో నిలిచిపోయింది. పెళ్ళయ్యి కొడుకుతో ఉన్న అమ్మాయిని ఇష్టపడడం ఏమిటని నన్ను నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. ఏమో, నాకైతే సమాధానం దొరకలేదు. అప్పుడప్పుడు వచ్చి దూరం నుంచి నిన్ను చూస్తూ ఉండేవాడిని. నీ జీవితంలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోనప్పుడు నా మెడలో బలవంతంగా తాళెందుకు కట్టావు? ఆ అరవిందు మంచివాడు కాదు చిత్ర. గిరిలాగే తాగుబోతూ, ఏ పని చెయ్యకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ బతుకుతూ ఉంటాడు. రెండోసారి నీకు జీవితం దొరకబోయేటప్పుడు అది మంచిదై ఉండాలి. ఈ విషయం నీకెలా తెలుసు? పెళ్ళికి జరిగే తేదీకి 2 రోజుల ముందే నీకు పెళ్లి చేస్తున్నారని నాకు తెలిసింది. అందుకే అబ్బాయి ఎలాంటి వాడని వాకప్ చేశా. ఇవన్నీ బయటపడ్డాయి. నేను చెబితే మాత్రం ఎవరు నమ్ముతారు? అందుకనే గబుక్కున నీ మెడలో తాళి కట్టేశాను. ఎలాగోలా నిన్ను దక్కించుకోవాలనేది నా ఉద్దేశం కాదు. బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, కట్టుకున్న వాడితో ఆనందంగా బతకాలి అని నువ్వు కలలు కన్న కలం నిజం చెయ్యాలన్నదే నా కోరిక. అందులోనే నాకు ఆనందం ఉంది. అతను ఇంకా ఏదో చెప్పబోయే లోపే చిత్ర అతని గుండెలపై వాలి కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను ఎంతగా ప్రేమించే మనిషి ఒకరు ఉంటారని నేను కలలో కూడా అనుకోలేదు. నా కన్నీళ్లు చూసి ఆ దేవుడికి జాలి పుట్టిందేమో. అందుకే నిన్ను నా జీవితంలోకి పంపించాడు. నేనే అంత త్వరగా అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమిస్తావు కదూ? అసలు కోపం ఉంటేనే కదా ఇప్పటిదాకా నిన్ను ఎలా సంతోషంగా ఉంచాలన్నదే నేను ఆలోచించాను. కానీ ఇకపై నీతో కలిసి సంతోషంగా బతికే అవకాశం దొరికిందంటే నాకు నమ్మకం కలగటం లేదు. నమ్మవలసిందే. ఇకపై మీరు, నేను, పాప ముగ్గురం కలిసి ఆనందంగా ఉండాలి. మన బంధానికి ఏ దిష్టి తగలకూడదు. ఏంటి సడన్గా నువ్వు నుండి మీరులోకి వచ్చావు? మొగుణ్ణి ఏమండి అని పిలవడంలోనే మా ఆడవాళ్లకు గొప్ప ఆనందం ఉంటుంది. ఆహా, అవును. మొగుడు గారు భార్య నుంచి ఆ మాటలు వినగానే ధైర్యంగా ఆమె మీద చేతులు వేసి హత్తుకున్నాడు. సరిగ్గా అప్పుడే పాప క్యార్మని ఏడడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు వదిలేసి ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకుని పాపనెత్తుకుని ఆడించారు. అపార్థాలు, అపోహలు అన్నీ తొలగిపోవడంతో అప్పటి నుంచి చిత్ర, లక్ష్మణ్ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. చిత్ర బాగా కష్టపడి చదివి తను కోరుకున్నట్లుగా మంచి ఉద్యోగం సంపాదించింది. మీ కోరిక ప్రకారం నా కలను నెరవేర్చుకున్నాను. మరి ఆ తర్వాత ఏంటి? ఏముంది, పాపని స్కూలుకు పంపించాలి, నేను ట్రిప్కి వెళ్ళాలి, నీవు ఉద్యోగానికి వెళ్ళాలి. మరి ఇంకొకరు పుడితే 6 నెలలు నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా. తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను ట్రిప్పులు మానేసి ఇంట్లో ఉంటాను. ముందే ప్లానింగ్లో ఉన్నారు. సరే, మాట్లాడుతూ ఉంటే మీరు ఎన్నైనా చెప్తారు. ఇవాళ అసలే మొదటి రోజు. నన్ను త్వరగా ఆఫీస్ దగ్గర దించండి. శ్రీమతి గారు పదండి. అలా అతను భార్యను ఆఫీసులో దింపేసి పాపను స్కూల్లో దింపేసి అతను ట్రిప్పుకి వెళ్ళాడు. చిత్ర జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి భర్తతో, కూతురితో ఆనందంగా బతికింది.
ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కథకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి కథతోను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.